Hi, again one more super net cotton sarees. ఓకే, మీకు దీంట్లో బాందిని ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ బాందిని ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ మీకు బాతిక్ ప్రింట్ వస్తుంది. ఓకే, సో 2 టైప్స్. నెక్స్ట్ కలంకారీ ప్రింట్ వస్తుంది. సో ఇన్ని టైప్స్ ఉంటాయి దీంట్లో. ఇదేంటంటే యాక్చువల్గా హాఫ్ అండ్ హాఫ్ మీకు. సో ఈ చీర మొత్తం ఇలా బాందిని ప్రింట్ ఉంటుంది. సో మధ్యలో కుచ్చుల దగ్గర మీకు ఈ ప్రింట్ వస్తుంది కంప్లీట్గా. సో కుచ్చుల దగ్గర ఈ ప్రింట్ వస్తుంది. ఇది మీకు బాతిక్ ప్రింట్ వస్తుంది. దెన్ బయట చెంగు వచ్చేటప్పటికి మీకు కలంకారీ ప్రింట్ వస్తుంది. బయట చెంగు వచ్చేటప్పటికి కలంకారీ ప్రింట్ వస్తుంది. సో ఇదంతా నెమలి అలా ఉంటుంది. ఓకే, కలంకారీ ప్రింట్, ఇదేమో బాతిక్ ప్రింట్, బాందిని ప్రింట్. ఈ చీరలో ఇన్ని రకాల వర్క్స్ చేస్తున్నారు. ఓకే, ఇన్ని రకాల వర్క్స్ చేసినప్పుడు మనం మ్యానుఫ్యాక్చరర్స్కి ఎంతో కొంత మనం ఇవ్వాలండి. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ చాలా తక్కువకే ఇచ్చారు ఇది. ప్లస్ ఇక్కడ మీకు దాంతోపాటు ఒక జకార్డ్ బార్డర్ లాగా ఇచ్చారు. జకార్డ్ బార్డర్ లాగా ఇచ్చారు చీరంతా. ఓకే, సో మీకు అర్థమవుతుంది కదా. బాందిని ప్రింట్, బాతిక్ వర్క్. ఓకే, బాతిక్ వర్క్ అంటే అది కుచ్చుల దగ్గర వస్తుంది. దెన్ ఇది మీకు పైట చెంగు. దీంట్లో కూడా చూడండి ఎన్ని కలర్స్ ఇచ్చారు. నాకు ఎన్ని కలర్స్ వాళ్ళు ఈ నెమలికి గ్రీన్, మెరూన్, వైట్ అంటే సరే బేస్ కలర్ అనుకోండి. గ్రీన్ కనిపిస్తుంది, నాకు మంచి కుంకుమ కలర్ కనిపిస్తూ ఉంది శారీలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి బాందినికి వచ్చేటప్పటికి సో అంటే మీకు ఐడియా ఉందో లేదో, ఎన్నిసార్లు వాళ్ళు కలర్స్లో ముంచి తీయాలంటే గ్రీన్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ టోటల్ కలర్ బ్లూ. సో ఇన్నిసార్లు వర్క్ చేయాలి. ఒక శారీ తయారు చేయాలంటే ఎంత వర్క్ చేయాలో చూడండి, శారీకి ఎంత వర్క్ ఉందో చూడండి. సో అట్ ద సేమ్ టైం శారీ లుక్స్ వెరీ వెరీ ఎలిగెంట్. చాలా బాగుంది, అసలు చాలా క్లాసీగా ఉంది. అండ్ యూ డోంట్, అసలు మీరు నమ్మలేరు ఈ శారీ ప్రైస్. వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ. దాంట్లో నేను పెద్ద పెట్టుకోలేదండి, మార్జిన్స్ చాలా తక్కువ పెట్టుకుంటాను నేను. మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 600. దిస్ ఇస్ సూపర్ నెట్ కోటా శారీ, కోటా కాటన్. అండ్ ట్రాన్స్పరెన్సీ నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఈ ట్రాన్స్పరెన్సీ చూడండి మీరు, ఈ ట్రాన్స్పరెన్సీ చూసి తీసుకోండి. దీంట్లో ఇది హాఫ్ అండ్ హాఫ్ అంటే కుచ్చుల దగ్గర ఒక డిజైన్, మొత్తం బాందిని డిజైన్ అండ్ కలంకారీ డిజైన్ అంచు వచ్చింది. ప్లస్ దీని బ్లౌజ్. సో దీని బ్లౌజ్ ఎక్కడ ఉందో నేను ఎదుగుతానండి తర్వాత. కానీ ఈ బ్లౌజులు ఎలా వస్తాయంటే ఎదుకోండి ఇలా వస్తాయి. మీకు ఏదైతే ఇది ఉంది చూసారా, దీనికి మ్యాచింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ శారీ వదిలేయండి. సో దీని బ్లౌజ్ ఎక్కడో మిస్ అయింది, నేను తర్వాత చూస్తాను. ఇప్పుడు ఈ శారీ చూడండి, ఇది ఉంది కదా, ఇదే సేమ్ అదే వస్తుంది. సో మీరు చూస్తే ఇప్పుడు నేను ఈ చీరని ఇలా వేసుకొని చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందో చూడండి, ఎంత బాగుందో. బాగుంది కదా, చాలా బాగుంది కదా. సో అండ్ కుచ్చుల దగ్గర ఈ డిజైన్ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద శారీ. సో నెక్స్ట్, సో దీనికి కూడా బ్లౌజ్ ఉంటుందండి, ఎక్కడ మిస్ అయింది. సేమ్ ఇప్పుడు మనకి ఆ కుచ్చుల దగ్గర ఏదైతే
డిజైన్ వస్తుందో సేమ్ డిజైన్ మీకు బ్లౌజ్ వస్తుంది. సో ఇది బ్లూ కలర్, అదే బాందిని డిజైన్, ఇది కుంకుమ కలర్ అండి, రెడ్ కలర్. ఓకే, దీని బ్లౌజ్ ఇది. సో అలాగే బ్లౌజెస్ ఏదైతే ప్రింట్ ఉంటుందో అదే వస్తున్నాయి. సో ఇదేమో చీకు కలర్ అండి, డార్క్ చీకు కలర్. ఓకే, సో నేను ప్రైస్ మళ్ళీ చెప్తున్నా, 600. ఓకే, దెన్ దిస్ కమ్స్ టు బ్లూ. సో బ్లౌజ్ ఇదే టైప్ బ్లౌజ్ వస్తుందండి, ఇది కుచ్చిళ్ళలోకి వస్తుంది మీకు. నెక్స్ట్ మెహందీ గ్రీన్ బ్లౌజ్ ఇదే వస్తుందండి. నెక్స్ట్ ఇదే డిజైన్లో డార్క్ ఏమంటారు దీన్ని, బ్రౌన్ కలర్, చాక్లెట్ కలర్. ఓకే, చాక్లెట్ కలర్. సో అగైన్ సేమ్ బ్లౌజ్. దిస్ ఇస్ రామా గ్రీన్ అండ్ ఇది ఒక బ్రౌన్లో కొద్దిగా లైట్ కలర్ అండి. ఈ బ్రౌనిష్ షేడ్ డిఫరెంట్, కొద్దిగా డార్క్ ఉంది. సో ఇది కొద్దిగా లైట్ ఉంది. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, సో మీరు చూసుకుంటే ఈ కలర్లో మీకు గ్రీన్ కలర్ ఇది వచ్చింది. ఒకవేళ నాకు ఎవరైనా ఆర్డర్ చేయాలంటే ఇలా చేయండి. దీంట్లో గ్రీన్ కలర్ ఎక్కడంటే ఇది ఉంది కదా బాందిని దగ్గర గ్రీన్ కలర్ వచ్చింది. ఈ కలర్కేమో మనకి సిమెంట్ కలర్ వచ్చింది. సో ఇది ఒక కలరు. సో దిస్ ఇస్ రామా గ్రీన్ అండ్ దిస్ ఇస్ మెహందీ కలర్ అండ్ ఇది బ్లూ, ఇంక్ బ్లూ, చికు, డార్క్ చికు కలర్, రెడ్ కలర్. ఓకే, నెక్స్ట్ again next blue మీకు ముందు చూపించాను, బ్లూ కలర్. దీస్ ఆర్ ద కలర్స్. సో దీస్ ఆర్ ద కలర్స్.